ఏంటి పిన్ని గారు మీరు చేస్తున్నది? శుభమా అని పెళ్లి జరుగుతుంటే వసుని హర్ట్ చేస్తారా? అంతగా నేనేమన్నానమ్మా? తనకిది రెండో పెళ్ళే కదా అన్నాను. అదేమన్నా తప్పా? తప్పో ఒప్పో మీరలా అనకూడదు. హారిక ముందు అస్సలు అనకూడదు. వసు బాధపడుతుంది. ఈ పెళ్ళయ్యేంతవరకు కాస్త కామ్గా ఉండండి. నాకే చెప్తోంది ఏంటిది? పెళ్లికి ముందే తోడుకోడలను వెనకేసుకొస్తోంది. పెళ్ళైతే దాని మీద ఈగ కూడా వాలనివ్వదేమో. చెప్తా నీ సంగతి. రండి అంకుల్. అంకుల్ మీరు ఈ రూమ్లో ఉండొచ్చు. ఆంటీ మీరు ఆ రూమ్లో ఉండొచ్చు. భాస్కర్, మాకు సూట్ రూమ్స్ ఇచ్చారు కదా, ఎందుకంటే మేం ఆర్డినరీ రూమ్స్లో అడ్జస్ట్ కాలేం. పైగా మా రిలేటివ్స్ వస్తారు. వాళ్లతో కూర్చొని మేం పెళ్లి విషయాలు డిస్కస్ చేయాలి. షూర్ ఆంటీ, అవి సూట్ రూమే. మీకు సూట్ రూమ్స్ అక్కర్లేదనుకుంటా. మీతో రిలేటివ్స్ ఎవరూ రాలేదు కదా? బై ది వే, మీకు సూట్ రూమ్ అంటే తెలుసా? ఎప్పుడైనా చూసారా? స్పేషియస్గా ఉంటుంది. ఏసీస్, ఫోమ్ బెడ్స్, సోఫాస్, ఫ్లాట్ టీవీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈవిడ చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతుంది. మాకు ఏ రూమ్ అయినా పర్వాలేదండి. ఉన్నది 5 మందేగా, సర్దుకుంటాం. భలేవారి, వాళ్ళకి సూట్ రూమ్ ఇచ్చి మీకు సింగిల్ రూమ్ ఇస్తామా? మీకు కూడా సూట్ రూమే. అంత పెద్ద రూమ్స్ మాకెందుకు బాబు, సింపుల్గా ఇస్తే సరిపోయేది కదా. ప్రేమ్, అంకుల్ మీరెందుకు ప్రతి చోట కాంప్రమైజ్ అవుతారు? వాళ్ళకి ఆ తేడాలు ఉండొచ్చు, మాకు ఆ భేదాలు లేవు. మేమందరినీ సమానంగా చూస్తాం. వెళ్ళండి, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యండి. విఘ్నేశ్వరుని పూజ స్టార్ట్ అవుతుంది. రామ్మోహన్ రావు గారి సంస్కారం వారి ముగ్గురు పిల్లల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సుశీల. అవునండి, వాళ్ళకి మనుషుల విలువ తెలుసు. ఏం తెలుసు? గాడిది గుడ్డు. తెలిస్తే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని మనల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తారా? ఇద్దరికి సూట్ రూమ్లో ఇస్తారా? దీనివల్ల మనకొచ్చిన నష్టమే ఉంది చాము. ఒక బెగ్గర్ని 5 స్టార్ హోటల్కి అలౌ చేయటం నువ్వెప్పుడన్నా చూసావా? డిన్నర్ చేయటానికి ఆ బెగ్గర్ దగ్గర సరిపడా మనీ ఉండొచ్చు, అయినా కూడా ఎలా చేయరు? బికాస్ ఆఫ్ స్టేటస్. విఐపీలు, సెలబ్రిటీలు వచ్చే ప్లేస్కి ఒక బెగ్గర్ను రాణిస్తే ఆ సెలబ్రిటీల వాల్యూ పడిపోతుంది. మన పక్కన మిడిల్ క్లాస్ వాళ్ళని పెడితే మన స్టేటస్ పడిపోతుంది. అయితే ఏం చేద్దాం చాము? వాళ్ళనైతే మనం ఇక్కడి నుంచి పంపించలేం కదా. పంపించలేం, కానీ తక్కువ చేయగలం. వాళ్ళని డీగ్రేడ్ చేయడానికి ఒక్క ఛాన్స్ చాలు, ఒకే ఒక్క అవకాశం. మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఎవరికి ఇవ్వకూడదండి. మన తరఫున బంధువులు ఎవరూ రాలేదని అందరూ అనుకుంటున్నారు. ఎందుకు రాలేదని ఏ ఒక్కరూ మన గురించి ఎంక్వైరీ చేసినా వసుకి విడాకులు మాత్రమే అయ్యాయి, భర్త చనిపోలేదని తెలుస్తుంది. మనం వసు దగ్గర దాచిన నిజం బయటపడుతుంది. ఎవరో చెప్పటం కన్నా వసుకి మనమే నిజం చెప్పటం మంచిదండి. పెళ్లికి ముందే చెప్పేద్దాం. ఇప్పుడు చెబితే పెళ్లి వద్దంటుందేమో సుశీల. ఇప్పుడే చెప్పాలండి. ఇన్నాళ్ళు నన్ను చెప్పనివ్వకుండా చేశారు.
ఇప్పుడు చెప్పాల్సిందే. అది వసుకి బన్నీకి మంచిది. ఈ పెళ్ళయ్యాక చెబితే బాగుంటుందేమో, కాస్త ఆలోచించు. లేదండి, ఇప్పటికే తనని మోసం చేసి పెళ్లి చేస్తున్నామన్న ఫీలింగ్ వస్తోంది. తన మొదటి పెళ్లి గురించి వసు ఎలాగో కోలుకుంది. ఈ రెండో పెళ్లిలో కూడా ఏదైనా జరిగితే వసు అస్సలు తట్టుకోలేదు. అందుకే తన దగ్గర ఏ నిజం దాయకూడదు. తను విడాకులు తీసుకోలేదు, విధవరాలను అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేస్తున్నామని వసుకి స్పష్టంగా చెప్పాలి. పరిస్థితి అర్థమయ్యేలా వివరించాలి. నేనైతే చెప్పలేను సుశీల. వసు కళ్ళల్లోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదు. నేను చెప్తానండి. బన్నీ, నువ్వెక్కడున్నావా? బన్నీ, పద. నేను ఆడుకోవాలి. రా బన్నీ, రా. రానని చెప్తున్నానా? నిన్ను బన్నీ ఆగు. బన్నీ ఆగు. బన్నీ 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 ఏ బన్నీ బన్నీ డోర్ తీ. బన్నీ డోర్ తీ. బన్నీ ఇప్పుడు ఎలా పట్టుకుంటావో చూస్తా. బన్నీ బన్నీ తలుపు తీ. బన్నీ బన్నీ డోర్ ఓపెన్ చేయి. ఈయన రూమా? అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయానే. అది బన్నీ ఈ రూమ్లోకి వచ్చాడు. వాడి కోసం నేను వచ్చాను. వాడు బయటకెళ్ళి డోర్ వేసేశాడు. అభి గారు, నేను చెప్పేది నిజమండి. నేను కావాలని రాలేదు. బన్నీ కోసమే వచ్చాను. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో.
వద్దు అభి గారు, ఇది కరెక్ట్ కాదు. బయట అందరూ ఉన్నారు, ప్లీజ్. ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి. వసు గారు ప్లీజ్. తలుపు తీయండి. వసు గారు నేను చెప్పేది వినండి. వసు గారు ప్లీజ్. ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. హలో వసు గారు నేను చెప్పేది వినండి ప్లీజ్. మై గాడ్, త్వరగా ఓపెన్ చేయండి. అరే వసు గారు ఓపెన్ చేయండి. వసు గారు త్వరగా తీయండి ప్లీజ్. వసు గారు ప్లీజ్. వసు గారు నేను చెప్పేది వినండి ప్లీజ్. ఓపెన్ చేయండి. హాయ్ వదినా. హాయ్ అన్నయ్య. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యూ క్యారీ ఆన్. షట్, ప్రతిసారి ఈ మిస్అండర్స్టాండింగ్ ఏంటి? ఛా, చూసావా వదినా, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే అభి గదిలోకి వెళ్ళొస్తోంది. ఎవరైనా చూస్తారన్నా ఇంగిత జ్ఞానం కూడా లేదు. బాగా సిగ్గొదిలేసినట్టుంది. లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్న హారికనే లిమిట్లో ఉంది. రెండో పెళ్లి చేసుకుంటున్న వసుకు ఇంత బరి తెగింపేంటొదినా? రేపు పెళ్లి చేసుకోబోతున్నా ఈ రోజు ఇది అవసరమా? అంత కొక్కుర్తెందుకు? కాస్తైనా సంస్కారం ఉండద్దు? ఈ కాలం పిల్లలు బొత్తిగా విలువలే వదిలేశారు. వసు అక్క, మరీ సింపుల్ గా రెడీ అవుతున్నావేంటి? నా మేకప్ మెటీరియల్ యూజ్ చేసుకోండి. నా కోసం మామ్ స్పెషల్ గా తెప్పించింది. ఓవర్గా మేకప్ అవడం వసుకి ఇష్టం లేదు హారిక. పెళ్లిలో అందరి లుక్స్ మన మీదే ఉంటాయి. ఇలాంటప్పుడే మనం మంచిగా మేకప్ అవ్వాలి. ఈ లిప్స్టిక్స్, ఐ లాషెస్ వేసుకోండి. బుగ్గలపై రోజ్ కలర్ తో బ్లషింగ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ మీ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అనుకోండి. ఏంటక్క, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు మూడీగా ఉన్నా? ఇందా కూడా అంతే, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావా? వసు ఎక్కువగా మాట్లాడదు హారిక. తను సింపుల్ గా క్వైట్ గా ఉంటుంది. అలా ఉంటే మనల్ని ఎవ్వరు చూడరక్క. అలా చెప్పు హారిక. నేను చెప్పి చెప్పి విసిగిపోయాను. పవని, లేడీస్ రూమ్ లోకి వస్తారేంటి? మీకు ఎంట్రీ లేదు, బయటికి వెళ్ళండి. ఓ సారీ. పూజారి గారికి ఏదో కావాలట, నువ్వు రావాలి. సరే పదండి. హారికకి మేకప్ చేయడం అయిపోయింది. వెయిట్ అక్క, నేను కూడా వస్తాను. వసుతో కలిసి వద్దుగాన్లే, నువ్విప్పుడిక్కడే ఉండు. కొన్ని సెల్ఫీస్ తీసుకోవాలక్క, ఫ్రెండ్స్ కి అప్డేట్ చేయాలి. సరేరా.
కాస్త మేకప్ చేసుకోవే, లేదంటే హారిక పక్కన తేలిపోతావు. నన్ను నన్నుగా న్యాచురల్గా ఉండనివ్వు. నిన్ను మార్చడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఏంటమ్మా బస్సుని అంటున్నావు? రండి, ఈ పేదరాశి పెద్దమ్మకి మీరైనా చెప్పండి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వైనా చెప్పమ్మా. నేను పేదరాశి పెద్దమ్మలా ఉన్నానా? నీకేంటమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. రొటీన్ డైలాగ్. రొటీన్ గా రెడీ అయితే రొటీన్ డైలాగ్సే వస్తాయి. మా ఆయన కాల్ చేశారు, ఇప్పుడే వస్తాను. హలో, వసు పెళ్ళికొచ్చానండి. బన్నీ ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడే టిఫిన్ తినిపించాను, ఆడుకుంటున్నాడు. వాడిని కాస్త కంట్రోల్లో పెట్టమ్మా. వాడు వెనక తిరగలేకపోతున్నాను. పిల్లలంటే సెలయర్ లాంటి వాళ్లే, ఉన్న చోట ఉండరు. వసు, నీకు విషయం చెప్పాలి. అక్కడ పూజ మొదలు పెట్టబోతుంటే మీరిద్దరూ ముచ్చట్లు పెట్టారేంటి? ఎప్పుడు చూడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటారా? రండి. మీరు వెళ్ళండి పిన్ని గారు, మేము వస్తాము. ఇప్పుడే రావాలమ్మా, టైం లేదు. మా అమ్మ నాతో ఏదో చెప్పాలనుకుంటుంది పిన్ని. మనం తర్వాత మాట్లాడుకుందాం వసు. పద పద వెళ్దాం. రండి. ఏంటి జయంతి గారు, కొత్తగా వధూవరుల్ని కూర్చోబెట్టి విఘ్నేశ్వరుని పూజ జరిపిస్తున్నారు? మరేం లేదండి, మామూలుగా పెళ్ళిళ్ళు మండపంలో జరుగుతాయి. మేమేమో రిసార్ట్స్లో జరిపిస్తున్నాం. ఏ విఘ్నాలు జరగకుండా 2 పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా జరగడానికి మా వారిలా పూజ చేయిస్తున్నారు. అమ్మా, పూజకు సమయం అయింది, ఇద్దరు వధువుని తీసుకురండి. జయంతి, వసు హారికలెక్కడా? వస్తున్నారండి. ఏ అను కీర్తి, పూజ జరుగుతుంది కదా, డాడీని డిస్టర్బ్ చేయకండి. ఇట్రండి. మా డాడీ మా ఇష్టం, నీకెందుకు? రమ్మని చెప్తున్నానా? మేం రామ్, ఇక్కడే ఉంటాం. అలా ఉండకూడదు, ఇట్రండి. అబ్బా బన్నీ, ఏంటి గొడవ? పక్కకెళ్ళాడుకో. గొడవ చేస్తుంది వాళ్ళు నానమ్మ, నన్నంటావే. చూడు, వాళ్ళు నన్ను ఎలా ఎక్కిరిస్తున్నారు. వాళ్ళని కూడా రమ్మని చెప్పు, వెళ్ళి ఆడుకుంటాం. ఓరి బడవా, మీ నాన్నమ్మనే బెదిరిస్తున్నావా?
అను కీర్తి బయటికెళ్ళి ఆడుతుంది. అను, కీర్తి, బన్నీ ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు. బయటికి వెళ్ళి ఆడుకున్నారండి. సరే రండి అమ్మ.